ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో మనకి బుధవారం అక్షయ తృతీయ వస్తుంది. చాలామందికి ఏంటంటే అక్షయ తృతీయ నాడు తాంత్రిక పరిహారాలన్న భయం ఉంటుంది, వైదిక పరిహారాలన్న భయం ఉంటుంది. కానీ మీకు ఈరోజు నేను అక్షయ తృతీయ నాడు అక్షయ పాత్ర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. నియమం ఏంటంటే నిరసరి ఉన్నవారు చేయకండి. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పరిహారానికి విశేషంగా కావాల్సింది ఒక మట్టి కుండ, లేదంటే ఇత్తడిదైనా పర్వాలేదు, చిన్న చెంబులంటే పర్వాలేదు, అది కావాలి. దాంతోపాటు 5 ఒక్కలు కావాలి. పచ్చి ఒక్కలు గుండ్రంగా ఉంటాయి కదా, అవి కావాలి. అలాగే దానిలో వేయడానికి కొద్దిగా బియ్యం కావాలి, ఎర్రటి వస్త్రం కావాలి, కాస్త దీపం వెలిగించడానికి నూనె కావాలి, లేదా నావని తీసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా ఆవాలు కూడా కావాలి. దాంతోపాటు కొంచెం పటికి బెల్లం కావాలి. 5 రూపాయల బిళ్ళలు కానీ, 5 రూపాయల బిళ్ళలు కానీ, 10 రూపాయల బిళ్ళలు కానీ, ఇవి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు. ఎలా చేయాలో చెప్తాను. మీరు ఏం చేస్తారంటే అక్షయ తృతీయ రోజు మీరు ఒక మట్టి పాత్ర తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడగండి. కడిగి దానిలో అంటే మట్టి నీళ్ళతో శుభ్రంగా కడిగి కాస్త ఆరిన తర్వాత దానికి పసుపుతో స్వస్తిక్ ఆ కుండ మీద వేయండి. ఆ పాత్ర మీద, చిన్న పాత్ర మీద వేయండి. తర్వాత దాని లోపల ఆ ఏదైతే కుండ ఉంటుందో, చిన్న కుండ తెచ్చుకున్నాం కదా, దానిలో కొద్దిగా బియ్యం, ఇరగకుండా ఉన్న బియ్యం దాంట్లో వేయండి. తర్వాత ఒక 2-3 పువ్వులు, అంటే పువ్వు రెక్కలైనా పర్వాలేదు, గులాబీలైనా మల్లె పువ్వులైనా పర్వాలేదు, దాంట్లో వేయండి. దాంతోపాటు కొద్దిగా కుంకుమ వేయండి. దాంతోపాటు పటికి బెల్లం చిప్స్ దొరుకుతాయి, మనకి షుగర్ క్యూబ్స్ అంటాం, చిన్నవి, ఒక 2 వేయండి. తర్వాత కొద్దిగా బియ్యం, ఈ కుండని పక్కన పెట్టుకోండి. కొద్దిగా బియ్యం పోసి మీ పూజా మందిరంలోనే కొద్దిగా ఒక పిడికిడి బియ్యం, ఏ బియ్యం కూడా దాంట్లో నూక ఉండకూడదు, ఇరిగి ఉండకూడదు. ఈ బియ్యాన్ని మీరు కొద్దిగా కింద పోసి దాని మీద మట్టి ప్రమిది పెట్టి దానిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా పర్వాలేదు, నూనె వేసి, మనకి కలావా దొరుకుతుంది, అంటే చేతికి కట్టుకుంటుంటాం, మిక్స్డ్ కలర్ దారం, ఎరుపు పసుపు అలా ఉంటుంది, దాన్ని కట్ చేసి దీపం వెలిగించాలి. 2 ఒత్తులు వేసి కొద్దిగా పిడికిడి బియ్యం అక్కడ పోసి దాని మీద ఈ దీపం పెట్టి, ఆ దీపం లోపల కొద్దిగా ఆవాలు వేసి దీపం వెలిగించి దీపము ఏదైనా నైవేద్యం కూడా దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఈ దీపం వెలుగుతున్నసేపు మీ మనసులో మీ ఇష్టదైవ నామాన్ని, లక్ష్మీ అష్టోత్తరము, మీ కులదైవాన్ని, శివుడు, ఏ నామైనా పర్వాలేదు, మీ ఇష్టదైవాన్ని స్మరించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసి పక్కన పెట్టి, ఆ దీపం కింద ఉన్న బియ్యం, కొద్దిగా బియ్యం ఉన్నాయి కదా, మళ్ళీ చేతితో తీసుకొని ఇలా దగ్గరగా పెట్టుకొని, అంటే మీ ముక్కు దగ్గరగా పెట్టుకొని శ్రీం 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 అని 3 సార్లు అనుకొని మీ మనసులో ఒకటే కోరిక, నేను ఏది చేసినా, ఏ పని చేసినా అందులో విజయం కలగాలి, ఈ సంవత్సరం మొత్తం నేను చేసే ప్రతి పనిలో అక్షయంగా ప్రతిఫలం కలగాలి అని మనసులో కోరుకొని ఆ బియ్యాన్ని ఆ మట్టి కుండలో వేసేసి దానిని ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ కుండని మూటగా కట్టండి. మూటగా కట్టి మీ ఇంటిలో ఉత్తర ఈశాన్య దిశలో కానీ, లేదా ఈశాన్య దిశలో కానీ ఈ కుండని అక్కడ పెట్టండి. మీరు ప్రతిరోజు పూజ చేసిన సమయంలో ఈ కుండకి చక్కగా ధూపం చూపించండి. మీరు ఇప్పుడు తయారు చేసిన పాత్ర ఏదైతే ఉందో దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఇక్కడ మనం డబ్బులు కావాలని చెప్పాను కదా, 5 రూపాయలు ఏదైతే రూపాయి బిళ్ళలు ఆ బియ్యంతో పాటు వేయాలి. మనం ముందు చెప్పలేదు, ఇది లాస్ట్లో మీకు చెప్తున్నాను. ఇది ముందే వేయాలి. వేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. దానితో మీకు ఇంటిలో ఎప్పుడు ఏ పదార్థానికి, డబ్బుకి, మీకు రాబోతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకి సమాధానంగా ఉంటుంది. మీరు ఏదైతే ప్రమిద మిగిలింది కదా, ఈ ప్రమిదని మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు కింద కానీ ఈ ప్రమిద పెట్టేయచ్చు. పూర్తి అయిపోయినా ఏదైతే వెలిగించామో ఆ ప్రమిదని, ఇది ఒక్కసారి అక్షయ తృతీయ నాడు చేస్తే మీకు అఖండ ఐశ్వర్యంతో పాటు, అక్షయమైన ఫలితంతో పాటు, మీకు రాబోతున్న రోజుల్లో ఇబ్బందులు, చంద్రుడి నుంచి, వేరే గ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అక్షయ తృతీయ నాడు అక్షయ పాత్రని తయారు చేసుకునే విధానం. తంత్రంలో మీకు చాలా చిన్న పరిహారాలు ఉన్నాయి, ఇంకా ముందు వీడియోలో తెలియజేస్తాను.
మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.